ఇది మీకు తెలుసా? పూర్వం గోకులంలోని ప్రజలందరూ ఇంద్రుడికి పూజలు చేసేవారు. ఇంద్రుడు వర్షాలకు అధిపతి కాబట్టి తమ పంటలు బాగా పండాలని వారు ప్రతి సంవత్సరం ఇంద్రుడిని ఆరాధించేవారు. అయితే చిన్న కృష్ణుడు ఆ సాంప్రదాయాన్ని ప్రశ్నించాడు. గోపాలులతో మాట్లాడుతూ, మనకు వర్షం ఇచ్చేది ఇంద్రుడు కాదు, మన ఆవులు మేసే ఈ గోవర్ధన పర్వతం, మనను కాపాడే ఈ పర్వతాలే నిజమైన దేవుళ్ళు, కాబట్టి మనం వాటిని పూజించాలని చెప్పాడు. కృష్ణుని మాటలు విని గోకులం వాసులు ఇంద్రుడికి బదులు గోవర్ధన పర్వతానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇది ఇంద్రుడికి ఆగ్రహం తెప్పించింది. గోకులంపై భీకరమైన వర్షాన్ని కురిపించాడు. ఉరుములు మెరుపులతో కూడిన పెను తుఫాను వీచింది. ప్రజలు భయంతో వణికిపోయారు. అప్పుడు కృష్ణుడు వారిని రక్షించటానికి ముందుకు వచ్చాడు. తన చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గొడుగులా పట్టుకున్నాడు. గోకులంలోని ప్రజలందరూ వారి పశువులతో సహా ఆ పర్వతం కింద సురక్షితంగా దాచుకున్నారు. అలా 7 రోజుల పాటు వర్షం కురుస్తూనే ఉంది. కృష్ణుడు ఆ పర్వతాన్ని అలాగే 7 రోజులు పట్టుకుని అందరినీ కాపాడుతాడు. ఇంద్రుడు కృష్ణుని శక్తి తెలుసుకొని తన తప్పును గ్రహించి వర్షాన్ని ఆపాడు. కృష్ణునికి క్షమాపణలు చెప్పాడు. ఆ సంఘటన నుండి గోవర్ధన పర్వతానికి పూజలు చేయటం ఒక సాంప్రదాయంగా మారింది. దీనినే గోవర్ధన పూజ అంటారు.